గ్యాస్ అనేది ఇది ఒక కేజీఎఫ్ సినిమా లాగా ఎవరికీ తెలియకుండా వీళ్ళు ఇక్కడి నుంచి కొన్ని లక్షల కోట్ల రూపాయల గ్యాస్ దోచుకుపోతున్నారు. ఓఎన్జీసీ కానివ్వండి, రిలయన్స్ కానివ్వండి, సొరనైని యానంలో వేదాంత కానివ్వండి. ఇప్పటిదాకా 65 లక్షల కోట్ల రూపాయల గ్యాస్ ఈ ప్రాంతం నుంచి తీసుకెళ్ళిపోయారు. ఇంకా ఇక్కడ 800 లక్షల కోట్ల రూపాయల గ్యాస్ మిథేన్ హైడ్రేట్ రూపంలో భూగర్భంలో నిక్షిప్తమై ఉన్నది. వీళ్ళు ఇంత గ్యాస్ తీసుకెళ్తూ ఈ ప్రాంతాన్ని సర్వనాశనం చేస్తూ భూగర్భ పొరలు చిట్లేటట్టు రిగ్గింగ్ చేసి వాటి ద్వారా పొలాల్లోకి ఉప్పు నీరు వచ్చి చెట్లన్నీ ఎండిపోతూ ఇంత నష్టం చేస్తూ, అలాగే పైపులు పగిలి పొలాలన్నీ కూడా నాశనం అయిపోయి మన పొలాల నుంచి వాళ్ళ పైపులు తీసుకెళ్ళి ఆ పైపులు ఉన్న పొలాలని ఆడపిల్లకి ఇవ్వకపోతే కట్నంగా వాళ్ళు తీసుకోకపోవటం, ఇట్లాగా అన్ని విధాలా మనని బ్రష్ పట్టిస్తూ మనకు ₹1 ఇవ్వరు. కానీ నిజంగా మనకి హక్కు లేదా? 12th ఫైనాన్స్ కమిషన్ రంగరాజన్ గారు చెప్పారు, ఇక్కడ వచ్చే గ్యాస్లో 50% ఆంధ్రాకి వాటా ఉందని. ఇవ్వరు, ఎవరు దాని గురించి మాట్లాడరు. రాజశేఖర రెడ్డి గారు 15 MMSCMD గ్యాస్ కోసం మాట్లాడితే రాత్రి అక్కడ ఉన్న మంత్రిని తరలిచ్చేసి కొత్త ఆయన తీసుకొచ్చి పెట్టారు. ఈ తీరుగా వీళ్ళు ఈ రాష్ట్రంలో ముసిగేసి గ్యాస్ని ఇక్కడి నుంచి కాజేసుకుపోతున్నారు, మన ప్రజలని తగలబెట్టేస్తున్నారు, పైపెచ్చు ఈ ప్రాంతాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఇది ఎన్నో ఏళ్ళుగా సాగుతోంది. మేము కూడా గత 2-3 ఏళ్ల బట్టి పోరాటం చేస్తున్నాం. ఇప్పుడు ఏదో ఒక వ్యక్తి స్థాయి నుంచి ఇప్పుడు ఒక సంస్థ స్థాయికి ఎదిగాము. అలాగే సిపిఐ పార్టీ లాంటి ఒక నేషనల్ పార్టీ కూడా కలిసింది. గట్టిగా దీని మీద పోరాడతాము. కానీ వీళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం, మీరు మా ప్రాంతానికి వచ్చి చేస్తున్నారు కానీ మేము మీ ప్రాంతానికి రాలేదు. మర్యాదగా మాకు రావాల్సింది ఇచ్చారంటే మీరు మా ప్రాంతంలో మీ వ్యాపారాలు చేసుకోగలుగుతారు. లేకపోతే మేమందరం కలిసి ఒక్కసారి మీ కంపెనీలో ఎదురుగుండా వచ్చి కూర్చున్నామంటే మీ వ్యాపారాలు సాగవు, స్టాక్ మార్కెట్లో మీ షేర్లు నిలవు. ఆలోచించుకొని ఏదైనా సరే నిర్ణయించుకొని మాకు రావాల్సింది మాకు ఇచ్చి మా ప్రజలను జాగ్రత్తగా చూసుకొని మా ప్రాంత అభివృద్ధిలో మీరు కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఈ కోనసీమ మొత్తం రాత్రులు నిద్ర పట్టకుండా నిద్ర లేని రాత్రుల్ని ప్రజలు గడుపుతున్నారు. పాసర్లపూడి బ్లౌట్ కానీ, ఇక్కడ జరిగినటువంటిది కానీ, రీసెంట్గా ఇరుసుమంట కానీ, ఇంకా అనేక సందర్భాలలో గ్యాస్ లీక్ అవుట్లతో ఎప్పుడు ఏం జరుగుతుందో ఆందోళన నిరంతరం కొనసాగుతుంది. కానీ నిద్ర లేని రాత్రుల్లో కోనసీమ ప్రజలకి, మన రాష్ట్ర ప్రజలకి లక్షల కోట్ల ఆదాయము కార్పొరేట్ సంస్థలకి, కేంద్ర ప్రభుత్వానికి. ఈ పర్యటన ఈ ప్రాంత అభివృద్ధికి, మన రాష్ట్ర ప్రయోజనాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడమే మా ప్రధాన లక్ష్యం. ఇందులో రాజకీయాలు లేవు. రాజకీయ పార్టీలకి అతీతంగా ఈ ఆలోచన చేయడం కోసమే కేజీ బేసిన్ సహజ వాయువు సహజ వనరుల పరిరక్షణ ఐక్య వేదిక ఏర్పడింది. దీని అధ్యక్షులు డాక్టర్ ఆలపాటి శ్రీనివాస్, కాకినాడ ఉన్నటువంటి లా ప్రొఫెసర్, ఇంకా అనేక మంది ప్రముఖులు ఇందులో భాగస్వాములు. మేము కోరుతుంది కేంద్ర ప్రభుత్వానికి మన గ్యాస్ మూలంగా వస్తున్న సంపదలో 50% మన రాష్ట్రానికి ఇవ్వాలి. మొదటి డిమాండ్. ఇలాంటి సహజ వనరులు ప్రభుత్వాల చేతిలో అంటే ప్రజల చేతిలో ఉండాలి. కానీ ఒక 4-5 కుటుంబాల కార్పొరేట్ కంపెనీల యజమానుల యొక్క సొంత ఆస్తిగా మారటం అంటే అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగ ప్రాథమిక విలువల్ని మంట కలపడం కింద లెక్క. ప్రైవేటు భాగస్వామ్యాన్ని మేము వ్యతిరేకించడం లేదు, దోపిడీని వ్యతిరేకిస్తున్నాం. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకి 8% రాయల్టీ మన రాష్ట్రానికి రావాలి. అలాగే 2006లో ఆనాడున్న గవర్నమెంట్ జైపాల్ రెడ్డి గారు మంత్రి పదవి మారిపోయింది. ఆనాటి ముఖ్యమంత్రి ప్రయత్నం
ఆ తర్వాత ముఖ్యమంత్రుల ఆలోచన ఆచరణలోకి రాలేదు. ఈనాడు కేంద్ర ప్రభుత్వాన్ని మన హక్కుని అడగడానికే రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏ పార్టీల అధికారంలో ఉన్నా భయపడుతున్నారు. అందువల్ల నరేంద్ర మోడీ గారిని మన ఐక్య వేదిక తరపున ఈ నెల 11వ తేదీ, పోయిన నెల 11వ తేదీ ప్రధానమంత్రి గారికి మనం ఒక అర్జీ మన వేదిక నుండి పంపించాం. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రజల హక్కుని, ఈ సహజ వనరుల యొక్క అభివృద్ధి ఈ ప్రాంతంతో పాటు, కోనసీమతో పాటు, నగరంతో పాటు ఈ ప్రాంత యువకులకి ఉపాధి కల్పన, సిఎస్ఆర్ నిధులతోటి ఈ ప్రాంతాన్ని సుక్షేత్రంగా తయారు చేయాల్సిన బాధ్యత, నగరాన్ని దత్తత తీసుకుంటున్నాం అని చెప్పినటువంటి ప్రభుత్వాల యొక్క బాధ్యత, గెయిల్ కంపెనీ బాధ్యత, వీటిని అభివృద్ధి చేయాల్సినటువంటిది వారి మీద ఉంది. ఈరోజు ఓఎన్జీసీ, రిలయన్స్, వేదాంత తదితర కంపెనీలన్నీ వారు న్యాయమైనటువంటి వాటాన్ని రాష్ట్రానికి ఇవ్వడానికి, సిఎస్ఆర్ ఫండ్ వాడటానికి, నగరం అభివృద్ధికి, ఈ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పి మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నము ఓఎన్జీసీ ఆఫీస్కి వెళ్ళి లోపల అధికారులు కూడా కలిసి వారికి ఉన్నటువంటి ఆలోచన కూడా తెలుసుకుంటాము. ఆ తర్వాత ప్రభుత్వం దగ్గరికి ముందు రాయబారాన్ని నడిపిస్తాము. కేంద్ర మంత్రులందరూ కూడా రిప్రజెంటేషన్ ఇస్తాము. ఆ క్రమంలో ప్రజల్ని చైతన్యవంతులు చేసి మన హక్కులను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాము.